హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామా పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బుద్ధి లక్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మా పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మబంధువులకి, యూట్యూబ్ లో వింటున్న ఆత్మబంధువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ సాధనలో స్థితులు అనే పుస్తకం నుంచి ఒక టాపిక్ వచ్చేసి బుద్ధి లక్షణాలు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే బుద్ధి. ఎప్పుడు రాఘవరావు ఏం చెప్తాడు అంటే, బుద్ధిని వికసింప చేసుకోండి. బుద్ధి వికసిస్తే మనము సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి, ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు, ఏది సత్యమైంది, ఏది అసత్యమైంది, బుద్ధి చేసే అన్ని నిర్ణయాలన్నీ బుద్ధికే ఉంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహణ కూడా ఉండాలి. అంటే ఒక ఇంద్రియ నిగ్రహాన్ని అంటే మనసు ఆధీనంలో ఉంటే మనసు బుద్ధిని బట్టి ఉంటుంది. అంటే బుద్ధి నిర్ణయాన్ని బట్టే మనసు చేసే పనులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బుద్ధిని వికసింప చేసుకో అనే వారికి, బుద్ధి వికసించుకున్న వారికి జ్ఞానం కూడా బాగా ఉంటుంది అంటారు. అంటే బుద్ధి వికసించిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని గురువుల ద్వారా, సజ్జన సాంగత్వం ద్వారా, స్వాధ్యాయం ద్వారా సేకరిస్తూ ఉంటుంది బుద్ధి. ఈ జ్ఞానం అంతా కూడా సేకరించేది బుద్ధి, నిర్ణయించేది కూడా బుద్ధి. అందుకే మన జీవితంలో మన నిర్ణయాలు సరిగ్గా ఉంటే బుద్ధి సరిగ్గా ఉన్నట్టే, నిర్ణయాలు సరిగ్గా లేకపోతే బుద్ధి సరిగ్గా లేనట్టే. ఈ బుద్ధి మహాత్ములు రెండు రకాలుగా చెప్పారు. ఒకటి చంచల బుద్ధి, రెండు నిశ్చల బుద్ధి. అంటే చంచల బుద్ధి, ముందు ఏదైనా బుద్ధి అంటే రెండు రకాలుగా చెప్పడం జరిగింది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి చంచల బుద్ధి, నిశ్చల బుద్ధి. చంచల బుద్ధి ఉన్నవారి మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఒక దాని మీద స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఈ పని చేద్దామా, తర్వాత ఇంకోటి చేద్దామా, ఒకటి జాబ్ చేద్దామా, ఒకటి అట్లా. ఎట్లా అంటే చంచల బుద్ధి ఉన్న వాళ్ళు ఏ పనిలో స్థిరత్వం ఉండదు, ఏది చేయాలన్నా స్థిరత్వం ఉండదు. అది ఎవరు చెప్పారా, చేశారా అని చేస్తూ ఉంటారు. కానీ దాని గురించి ఏమి ఆలోచించరు, ఏం ఏమి సమయం కూడా దానికోసం కేటాయించరు. ఏది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి ఈ పని చూసింది వాళ్ళు చేసింది ఎంబడే చేస్తూ ఉంటారు. ఎందుకు? చంచల బుద్ధి ఉన్న వారి ప్రవర్తన అలా ఉంటుంది. సరిగ్గా ఉండక ఇదే కరెక్ట్, వాళ్ళు చేస్తున్నారు కదా కరెక్ట్ అంటారు. ఈ పని మొదలు పెడతారు. ఇప్పుడు మనం ధ్యానం గురించే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బుక్ చదువుదాం, ఆ బుక్ చదువుదామని కొద్దిసేపు ఈ బుక్ చదువుతాం, కొద్దిసేపు ఆ బుక్ చదువుతాం, కొద్దిసేపు ఆ బుక్. ఎందుకు? చంచలత్వంగా ఉంది మన బుద్ధి. ఒక దాని మీద స్థిరత్వం లేదు. ఒక వ్యాపారం చేద్దామా, ఒక ఉద్యోగం చేద్దామా, అట్లా ప్రాపంచికంగా చూస్తూ ఉంటే చంచల బుద్ధి ఉన్నది ఎన్ని విధాలుగా కనిపిస్తుంది అంటే, ప్రతి దాని మీద చంచలత్వమే మీకు కనిపిస్తుంది. ధ్యాన మార్గంలోకి రాకముందు ఎలా ఉంటుంది అంటే, మనకు ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఎన్నో రకాలుగా 10 రకాలుగా అయితే దాంట్లో నిష్ణాతులు కాలేమంటారు. మనం చాంపియన్ కావాలి అంటే కూడా ఒక పనిని ఎంచుకోవాలి. దేంట్లో అయినా నిష్ణాతులు కావాలి, దాంట్లో నైపుణ్యం సంపాదించాలి అంటే, నిన్న కూడా ఒక వీడియో విన్నాను. బిల్ గేట్స్ కూడా ఇప్పటికీ వాళ్ళు బుక్స్ రీడింగ్ చేస్తారంట. సంవత్సరానికి 50 బుక్స్ రీడింగ్ చేస్తారంటే, జ్ఞానం పెంచుకోవాలి అంటే, ఎప్పుడు అప్డేట్‌లో ఉండాలి అంటే, ఈ బిజినెస్‌లో మనం నిష్ణాతులు కావాలి అంటే, ఎప్పుడు అప్డేట్‌లో ఉండాలి అంటే, మనం ఎప్పుడు చదువుతూ ఎరుకతో ఉండాలి. చంచలత్వంతో ఉండకూడదు. మనము ఒక దాంట్లో మాస్టరీ కావాలి అంటే 10,000 సార్లు దాన్ని ప్రయత్నిస్తే మాస్టరీ వచ్చేస్తదంట. ఏ పనిలో అయినా సరే 10,000 సార్లు ప్రయత్నం చేస్తే అది మాస్టరీ అయిపోతదంట. మనం దాంట్లో నిష్ణాతులం అయిపోతాం. అంటే నిశ్చల బుద్ధి ఉంటే అలా ఉంటది. కానీ చంచల బుద్ధి ఉంటే మనం ఎంతసేపు ఉన్నా, ఏది చేసినా ఇది ఇట్లా, అదట్లా, ఎంతసేపు ఇంకా మనం ప్రాపంచికంగా ఉన్నంత సేపు ఒకరి మీద విషయాసక్తి అని ఎక్కువ. చంచల బుద్ధి ఉన్న వాళ్ళకు విషయాసక్తి ఎక్కువుంటది. ఇంద్రియ నిగ్రహం తక్కువుంటది. ఎందుకు ఇంద్రియ నిగ్రహం తక్కువుంటది అంటే, ఎప్పుడు చూసినా వారికి ఇంద్రియ నిగ్రహం కూడా ఉండదు. విన్నది ఏది కూడా సరిగ్గా ఉండదు అన్నట్టు. ఎవరికి? చంచల బుద్ధి ఉన్న వారికి.
చూసింది ప్రతీది కూడా కావాలి అనిపిస్తుంది. ఆ కావాలి అనే కోరికతో ఎప్పుడు మొదలవుతుంది? అప్పటినుంచి దానికోసం ప్రయత్నం చేసి కర్మలు చేస్తూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు తక్కువ కర్మలు చేస్తారు. ఇంద్రియ నిగ్రహం లేనివారు కర్మలెక్కువ చేశారు. వీరికి ఇహలోక సుఖాల మీదే కాదు, స్వర్గాది స్వర్గం మీద, భోగాలు మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో చూస్తే ప్రతి వాళ్ళు సుఖం అనుభవించాలని పరుగులు పెడతారు. మరి ఆ సుఖాలు కావాలి అంటే ధనం కావాలి. ఆ ధనం కావాలి అంటే తప్పులు, పాపాలు అన్నీ చేస్తూ ఉంటారు. సుఖం పొందాలి. ఇప్పుడు ధనం కావాలి అంటే ధర్మంగా ఉంటే సరిపోదు అంటారు. ఇదేమన్నా అంటే కలియుగం ఇక్కడ హ్మ్. ధర్మంగా ఉంటే ఎలా అని అంటూ ఉంటారు. అన్నీ ధర్మయుక్తంగా ఉంటే ఎలా ఉంటుంది? సరిపోతదా మనకు వచ్చే జీతం వల్ల అండి? అధర్మమైన పనులు మనం సుఖాలు పొందాలి అంటే అధర్మ పనులు పని చేస్తూనే ఉంటారు. అధర్మంగా, అన్యాయంగా ఇవి చేస్తే ఇంకా బాగా సుఖపడతాము. ధనం ఉంటే ఇంకా ఇంకా ఏదైనా చేయగలుగుతాము అని అట్లా పరుగులు తీస్తూ ఉంటారు. ఎప్పుడూ తృప్తి ఉండదు వారికి. ప్రాపంచికంగా ఉన్నవారికి ఎప్పుడూ తృప్తి అన్నది ఉండదు. ఇంద్రియ నిగ్రహం కూడా ఉండదు అని చెప్పుకోవాలి. ధనం కావాలి అంటే ధనం కోసం ప్రయత్నం చేయాలి. ఉన్నదాంతో తృప్తి పడినవాడు ఉన్న దాంట్లో తృప్తి పడితే ఎక్కువ ప్రయత్నం చెయ్యడు. ఇంకా సుఖాలు, భోగాలు ఎక్కువ పొందాలి అంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ఎక్కువ కృషి చేయాలని దానికోసం తప్పుడు, పాపాలు, మోసాలు చేస్తుంటారు. ఎవరు నిశ్చలంగా వాళ్ళ బుద్ధి నిశ్చలంగా ఉండదు. చంచలంగా ఉంటది. చంచల బుద్ధిగా ఉన్నవారు చంచలత్వంతో ఉంటారు. వాళ్ళకు ఎలా ఉంటుంది? ఏది ఆళ్ళెప్పుడు తృప్తి పడరు. ఉన్నదాంతో తృప్తి పడరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక ఇల్లుంటే సరిపోదు. అది ఇంకా నాకు 4 ఇండ్లు కావాలి. అసలు ఏమీ లేని వాళ్ళు ఎలా ఉంటుంది? అసలు ఒక పూట గూడా తిననీకి లేదు. మనకిప్పుడు 4 పూటలా తిననీకి ఉంది అని ఇక్కడ తృప్తి పడితే బావుంటది జీవితం. అలా కాకుండా ఇంకా మంచి మంచి రుచులు కావాలి. ఇంకా 5 స్టార్ భోజనం కావాలి. ఇంకా విలాసవంతమైన జీవితం కావాలి అంటే చంచల బుద్ధి ఉన్నవారి మనసు అలా ఉంటుంది. ఎప్పుడు చంచలత్వంగానే ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడరు. దానికోసం తప్పులు, పాపాలు, మోసాలు చేస్తూనే ఉంటారు. ఇలా మనకు ఎందుకుంటుందంటే వీరిని గమనిస్తే లోక వాసనలు అని 3 రకాలుగా చెప్పారు. వాసనలు అంటే అలవాట్లు. 3 రకాల అలవాట్లని చెప్పడం జరిగింది. లోక వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన. ఈ మూడిటి గురించి ఎక్కువగా ఉంటుంది. వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. లోక వాసన అన్ లోక వాసన అంటే అందరూ మెచ్చుకోవాలి. అందరూ కన్నా నేనే గొప్పగా ఉండాలి అనుకోవడం లోకవాసన. నేను ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి అనుకుంటారు. ఈ భూమి మీద పొందే ఆనందాలు, సుఖాలు, భోగాలు కూడా తాత్కాలికమే అని ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే వీరు రజోగుణంలో ఉంటారు. లోకవాసనలు ఉండేవాళ్ళు ఎంతసేపు గొప్పల కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయట గూడా రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటది గొప్పల కోసం, పదవి కోసం ఒక నామినేషన్ ఏస్తే, అది ఇయ్యకుండా వారికి వాళ్ళ నామినేషన్ వచ్చినాక వాళ్ళకివ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకిచ్చారు. అంటే ఇదంతా చంచలంగా ఇప్పుడు ఉంది కదా! ఇదంతా ఎలా జరుగుతుంది? చంచల బుద్ధి వల్లనే జరుగుతుంది. వాళ్ళకంటూ ఒక బుద్ధి నిశ్చలంగా లేదు. ఓకే మేడం. ఓకే. వాళ్ళకు ఎప్పుడు చూసినా అంతే. ఎప్పుడు సౌండ్ వస్తుంది మేడం. పర్లేదు పర్లేదు మేడం. ఓకే మేడం. నేను మ్యూట్ చేసుకోలేదు. ఓకే మేడం. ఓకే. మీరు మేడం మీ వాయిస్ వినిపిస్తుందా? బయట వినిపిస్తుందా? లేదు లేదు, మీదే వినిపిస్తుంది. బానే ఎవరిది? వినిపిస్తుంది. మీదే వినిపిస్తుంది మేడం. అంటే ఇక్కడ నాకు బాగా ఇక్కడ డిస్టర్బ్ ఉంది. నాకు రావట్లేదులే మేడం. రావట్లేదు, రికార్డులోకి రావట్లేదు. ఇదంతా లోకవాసన కిందికే వస్తది. ఎలా ఉండాలి? ఎంత గొప్పగా ఉండాలి? అందరూ మెచ్చుకోవాలి. నేనే గొప్ప. ఒక దాంట్లో ప్రతి దాంట్లో నేనే గొప్ప అన్నట్టుగా ఉంటుంది. లోకవాసన లక్షణం అంటే ఈ అలవాట్లు ఉన్న వారికి. అన్నిట్లల్లో నేనే గొప్పగా ఉండాలి. ప్రతిదీ నేనే ఉండాలి అన్న విధంగా ఉంటది. ఎవరు తమో గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. అలాగే రెండోదొచ్చేసి దేహ వాసనలు. దేహ వాసనలు అంటే అందంగా ఉంచుకోవాలి. ఈ దేహాన్ని అందంగా ఉంచుకోవాలి. బాగా ఎక్సర్‌సైజులు చేయాలి. మంచి డైట్ ఫాలో గావాలి. ఎంతసేపు దేహం గురించే చూస్తారు. నన్నందరూ గొప్పగా ఉన్నావు, అందగత్తె అనాలి, అందంగా ఉండాలి. ఎంతసేపు ఈ శరీరం, ఈ దేహం కోసమే, ఈ దేహం సుఖాల కోసమే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఇవి ఎలా ఉంటుంది దేహ వాసనలు అంటే
ఇవన్నీ కోరికలు. మానవుడు దాని కోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కోరికల కోసమే పరుగులు తీస్తూ ఉంటాడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా ఉంటుంది దేహ వాసన. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము ఒక నెక్లెస్ ఉంటే తృప్తి పడము. దేహ వాసనలంటే దీనికి తగ్గట్టు ఇప్పుడు ఈ శారీకి మ్యాచింగ్ అయినది కావాలి. ఈ చెవులకు మ్యాచింగ్ అయిన ఇయర్ రింగ్స్ కావాలి. అలా దేహ వాసనలు అన్నది అలా ఉంటది. కోరికలు ఒకదానితో తృప్తి పడితే బావుంటది. మనకున్న ఈ నెక్లెస్ చాలు, ఈ ఇయర్ రింగ్స్ చాలు అనుకుంటే తృప్తి ఉంటది. కానీ ఈ దేహానికి ఈ శారీకి ఇది మ్యాచ్ కాలేదు, ఈ బొట్టు మ్యాచ్ కాలేదు, ఇలా ఉంటుందన్నట్టు. ఎంతసేపు ఈ దేహం గురించి, ఈ దేహ వాసనలు ఉన్నవాళ్ళు ఎంతసేపు ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత ఒకటి పుడుతూనే ఉంటుంది. అలా ఈ దేహాన్ని సుఖపెట్టడం మొదలు పెట్టాలని ఒక సుఖం వెనకాల ఇంకొక సుఖం కావాల్సి ఉంటుంది. ఇలా ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక చిన్న ఏమీ లేని వాళ్ళకు ఒక ఇల్లుంటే బావుంటది అనుకున్నప్పుడు ఇల్లు కడతారు. ఏదో ఒక విధంగా చేసి ఇల్లు కడతారు. ఇల్లు కడితే సరిపోతుందా? ఆ ఒకటి ఇల్లు కట్టాలి అన్న కోరికతో మొదలైనది ఎక్కడి వరకు ఉంటదంటే ఇల్లు కట్టాము. ఇప్పుడు ఫర్నిచర్ లేకుంటే ఎట్లా? ఫర్నిచర్ సెట్ చేస్తాం. ఫర్నిచర్ వచ్చినాక కారొస్తే బావుండు అనుకుంటాం. కారొస్తే బావుంది అంటే ఇంకా పెరిగిపోతూనే ఉంటది. ఇంకా లగ్జరీలు ఇంకా సమకూర్చుకోవాలి. ఇంకా సమకూర్చుకుంటూ ఉండాలి. దాంతో ఒక్కటితో మొదలయ్యి 10 అలంకరించుకోవాల్సిన అవసరాలొస్తాయి. అంటే ఒక కోరిక ఇప్పుడు ఇల్లు ఉంది. ఇంట్లో ఇవన్నీ ఉన్నాయా? లేవా? అని తృప్తి పడితే ఇప్పుడైతే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినాక తృప్తిగానే ఉన్నామంటాం. ఇంతకుముందు గూడా అమ్మ వాళ్ళు చెప్పారు. మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా తృప్తిగా ఉండాలి. మేము ఇల్లు కట్టుకున్నాం. ఇందులో ఫర్నిచర్ కానీ, కప్‌బోర్డ్స్ కానీ ఏమీ లేదు. మనకి ఇల్లుంది చాలు. బయట ఉండి కిరాయి ఇంట్లో ఉండి కిరాయి కట్టడం కన్నా మన ఇల్లు కట్టుకున్నాం. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అన్నది కాదు. ఇల్లుంది అసలైన ఇల్లుంది కదా! మనం ఎలా ఉన్నాము? ఏంటి? అన్నది అక్కడితో తృప్తి వస్తే అది నిశ్చల బుద్ధితో ఉన్నట్టే. అది గాకుండా ఇంకా నాకిది లేదు, అది లేదు, ఇవన్నీ ఇల్లు కట్టుకున్నాము, ఇవన్నీ లేవంటే వచ్చే టైంకి వస్తాయి. మనం ఆరాటపడి చేస్తే వస్తాయా? రావు కదా! మనకెంత ఉంది మన బడ్జెట్ మనకు తెలుసు. దాన్ని బట్టి మన సౌకర్యాలు ఎలా ఏర్పరచుకోవాలో మనకు తెలుసు. ఇంకా ఆరాటాలకు పోయినాము అంటే ఎలా ఉంటది అంటే ఇప్పుడు దీనికోసం లోన్ పెట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. అది గాకుండా ఇంకా కావాలంటే ఇంకా అప్పు చేయాలి. అప్పుడు ఇంకా బాధపడతాం గదా! ఇంకా సఫర్ అయితాం గదా! అది సరిపోవదా మనకు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, తృప్తిగా ఉన్నాం. చాలు ఇది ఉందా? లేదా? కప్‌బోర్డ్స్ ఉన్నాయా? ఫర్నిచర్ ఉందా? అన్నది తర్వాత విషయం. ఇక్కడ మనం తృప్తిగా ఉంటే సరిపోతది. ఆ ఇల్లుతో తృప్తి పడితే సరిపోతుంది. ఆ ఇల్లుతో నేనైతే తృప్తిగా ఉన్నానని చెప్తాను. ఇంకా కోరికల కోసం పోతూ ఉంటే అసలు కోరికలనేవి ఎప్పటికి తీరవు. ఇప్పుడు అన్నీ ఒకటి ఉన్న తర్వాత ఒకటి అంటే ఇంకా పెంచుకుంటూ పోతే ఇదేనా జీవితం? ఇంతేనా? ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా పెట్టుకోవాలి, ఇంకా మంచిగుండాలి, ఇంకా లగ్జరీగా ఉండాలి, ఇంకా మార్పులు చేయాలి అని ఒకటి తర్వాత ఒకటి ఎలా ఉంటుంది? ఇక దేహ వాసనలు పెంచుకుంటూ పోతూ ఉన్న కొద్దీ ఇంకా ఎన్నో రకాలు పెరిగిపోతూనే ఉంటది. దానికంటూ అంతమన్నదే ఉండదు కోరికలకు. అది కోరికలంటేనే మనసు ఎంత కోరికల పుట్ట అంటారు కదా! ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే దానికి అసలు అంతం అంటే ఇక స్టాప్ అన్నది ఉండదు. అలా ఎవరిది ఉంటుందంటే చెంచల బుద్ధి ఉన్నవారి పరిస్థితి అలా ఉంటుంది. మూడోది శాస్త్ర వాసనలు. లోక వాసనలు చెప్పుకున్నాం. ఎలా ఉండాలి? లోకంలో గొప్పగా ఉండాలి. నన్ను గొప్పగా అనుకోవాలి. అందరూ నేనే గొప్ప అనుకోవాలి అని లోక వాసనలు. దేహ వాసనలు ఎలా ఉంటది? ఈ దేహం కోసం అన్ని కోరికలు ఉండాలి. ఇవుండాలి. ఇల్లుంటే సరిపోదని చెప్పుకున్నాం గదా! ఇంతకుముందు ఆ ఎగ్జాంపుల్. అవన్నీ దేహ వాసనల కిందకి వస్తాయి. ఇప్పుడు మూడోదొచ్చేసి శాస్త్ర వాసనలు. ఈ శాస్త్రవాసనలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి ఏ ఆధ్యాత్మికత తెలియదు. వీళ్ళకేం తెలియదు అంటే, వీళ్ళ పుస్తకాలు చదివి పూజలు చేస్తూ ఉంటారు. ఈ నోము నోస్తే పుణ్యమొస్తుంది. ఈ నోము నోస్తే స్వర్గలోక ప్రాప్తి. ఈ దానం చేస్తే ఈ విధంగా ఉంటుంది. కానీ వారికి ఎంతసేపు ఇప్పుడు నోములని ఎన్నో రకాలుగా ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎన్నో రకాల నోములుంటాయి. ఈ నోము నోచితే ఈ పుణ్యమొస్తుంది. ఈ పుస్తకాలు పంచితే ఇవన్నీ ధ్యానానికి ముందు నేను పూజలు చేసేదాన్ని. నోములంటే ఏమి చేయలేదు. కాకపోతే ఇంట్లో నోములంటే మనం ఇంట్లో క్యాజువల్‌గా దీపారాధన, పూజలు, స్తోత్రాలు చేసేది. కానీ ఈ పుస్తకాలు ఇన్ని పంచితే ఇంత పుణ్యమొస్తుంది. ఇది స్వర్గలోక ప్రాప్తి. ఈ నోము నోస్తే అని అలాంటి నోములేమి నొయ్యలేదు. కానీ పూజలు ఇవన్నీ చేశాను. ఇవన్నీ మనలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాము అంటే ఈ వాసనలన్నీ ఉన్నాయని చెప్తాం. చెంచలం బుద్ధితోనే ఉన్నామని చెప్తాం. కానీ ధ్యాన మార్గంలోకొచ్చి సాధన చేస్తూ గురువుల సాంగత్యం చేయబట్టే ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. సాధన మార్గంలో ఉంటున్నాం. మన మనసుని ఎలా ఉంచుకోవాలి, నిశ్చలంగా ఉంచుకోవాలి. దాన్ని చంచలత్వంతో ఉంటే అంతమన్నది ఉండదు అన్నది తెలుసుకుంటున్నాం. ఎంతవరకి అలా పూజలు చేసి స్వర్గలోకం కోసం, సుఖాల కోసం
పుస్తకాలు ఉన్నాయి చదువుతున్నాము అంటే అవి ఎంతసేపు సమయాన్ని వృధా చేసేవని మనకు అర్థమైంది. స్తోత్రాలైన ఇవన్నీ కూడా ఏంటి ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లలిత సహస్ర పారాయణ ఏంటి, ఆ భగవంతుని గొప్ప గురించి చెబుతున్నాము. ఆయన ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని ఆ స్తోత్రంలో అదే కదా ఉన్నాయి అవన్నీ. ఆయన ఇలా ఉంటాడు, ఆయన గొప్ప అది అని, కానీ ఆయన అంతా కూడా అవన్నిటికి కూడా సృష్టికర్త ఉండు. ఆ సృష్టికర్తని పట్టుకుంటే మనకి ఈ చిన్న చిన్న అవసరం లేదు. సృష్టికర్తను పట్టుకుంటే సమస్తము ఉంటాయి కదా! మనం పట్టుకోవాల్సింది, చెయ్యవలసింది అది అని తెలుసుకున్నాం. సృష్టికర్తని పట్టుకునే మార్గంలో మనం ఉన్నామని అర్థమవుతుంది. మోక్షాన్ని పొందాలి. పూజిస్తున్నాం. దేవుళ్ళైనా ఒక దేవుడిని పూజిస్తున్నామా, ఒక దేవుడిని పట్టుకున్నామా అంటే లేదు. సోమవారం శివుడంటాం, మంగళవారం హనుమంతుడంటాం, బుధవారం అయ్యప్ప అంటాం, గురువారం సాయిబాబా అంటాం, శుక్రవారం అమ్మవారు అంటాం, శనివారం వెంకటేశ్వర స్వామి అంటాం, ఆదివారం వస్తే సూర్య భగవానుడు అంటున్నాం. అంటే ప్రతిరోజు ఇవి చేస్తే నాకు మంచిగా భోగాలొస్తాయి. నేను స్వర్గలోక ప్రాప్తి పొందుతాను. అంతవరకే తెలుస్తది. పుణ్యం వస్తుంది అనే భ్రాంతిలోనే ఇవన్నీ చేస్తూ ఉంటారు. గుడికి వెళ్ళొచ్చాము. మేము లక్ష పూజ అర్చన చేశామంటారు. అక్కడ రమణ భగవానుడు ఒకసారి అన్నాడంటే, తన దగ్గరికి వచ్చి ఇట్లా మేము 1,00,000 తులసిమాల పూజ చేశాము అంటే, 1,00,000 సార్లు ఒకసారి తనని గిచ్చాడంట. ఇలా ఉంది ఎందుకు గురువుగారు ఇలా గిచ్చారు? నాకు నొప్పిగా ఉందంటే, నీకు ఒక్కసారి గిచ్చితే నొప్పి ఉందే. తులసి చెట్టుకి 1,00,000 సార్లు గిచ్చావు అంటే అది ఎంత నొప్పి అనుభవించింది. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే, అక్కడ ఆకును కూడా కొయ్యకూడదు అని అర్థం చేసుకోవాలి. అంటే అవసర నిమిత్తంగా దానికి సారీ చెప్పి, ఇప్పుడు నా అవసరానికి తీసుకుంటున్నాను సారీ అని చెప్పి తీసుకోవాలంటాడు. మేడం, సార్ వాళ్ళు ఇదే చెప్తారు. ఇప్పటికి నేను పువ్వులు కోసినా సారీ, లవ్ యూ అవన్నీ చెప్పి తీసుకుంటాను. అప్పుడు వాటిని మనం పర్మిషన్ తీసుకున్నాం కదా! మన అవసర నిమిత్తంగా నీ వల్ల నాకు ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తీసుకుంటున్నప్పుడు అది ఇంకా ఎక్కువ పని చేస్తుంటది. ఎప్పుడైనా వీళ్ళు అనుకున్నది జరగనప్పుడు నేను ఇన్ని ఆరాధనలు చేశాను, ఇన్ని నోములు చేశాను, ఎందుకు ఇలా జరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే నేను ఇన్ని నోములు 1,00,000 బిల్వపత్రాల నోము నోసాను, ఇన్ని చేశాను, ఈ నోమును అవన్నీ చేసినా, ఇన్ని ఆరాధనలు చేసినా, ఇన్ని రకాల అభిషేకాలు చేసినా నన్నింకా అనుగ్రహించట్లేదు అని ఇంకా దేవుడిని కూడా నిందిస్తూ ఉంటారు. ఎవరు? శాస్త్ర వాసనలు ఉన్నవాళ్ళు. ఇన్ని రకాల ఆరాధనలు చేస్తూ ఉంటే చెంచల బుద్ధియే కారణం. ఈ రజోగుణమే కారణం. ఈ వాసనలు తగ్గేదాకా అలా చేస్తూనే ఉంటారు. అలా పరుగులు పెడుతూనే ఉంటారు. వీళ్ళకి ధనం మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ ఇవన్నీ ఎలా ప్రేమ, ప్రేమ అని వాటి మీద పెంచుకుంటున్నారు. అలా పెంచుకుంటూ పోతే వాటి బంధానికి కారణమవుతుంది. ఇన్ని ఇన్ని బంధాలను కోరుకున్నావు. దొరికినప్పుడు జీవితం బావుంటుంది. ఇవన్నీ కోరుకున్నప్పుడు బావుంటుంది జీవితం. కోరుకున్నది జరిగినప్పుడు అంతా బావుంటుంది. కానీ ఎప్పుడైతే మనం కోరుకున్నది జరగలేదో, మళ్ళీ మనం కోరుకున్న వారి నుంచి ఇప్పుడేమనుకుంటాం, పిల్లలు లేని వాళ్ళైతే పిల్లలు పుడితే బావుండనుకుంటారు. ఫస్ట్ అసలు పెళ్లి కాని వాళ్ళేమంటారు, నాకు పెళ్లయితే బావుంది అనుకుంటారు. బాగుంది, సంతోషం అనుకున్నయి తర్వాత ఏమైంది, ఈ పెళ్లి చేసుకోవడం వల్లనే నాకిన్ని కష్టాలొచ్చాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ని కష్టాలొచ్చాయి. అంటే వీటన్నిటికి ఇవే ఇలా ఒకటి ఒకటి అనుకుంటూ పోతారు. అవి సుఖం కావాలి అని కోరుకున్నాము. కోరుకున్న వాటినే కొన్ని రోజులకు అవేమవుతుంది, కష్టంగా మారుతుంది. అంటే శరీరం కోసం ఇంత పాటుపడుతున్నా, ఈ శరీరం రోగగ్రస్తమే అయితే ఇంట్లో వాళ్ళు విసుక్కుంటున్నారు. అంటే ఇప్పుడు రోగమొస్తే ఈ శరీరాన్ని విసుక్కుంటారు కదా! అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా మనం ఈ దేహ వాసనలు, లోక వాసనలు, శాస్త్ర వాసనలు వదిలితేనే కదా! మనం ఈ తమోగుణం, రజోగుణం వదిలితేనే సాత్వికంలోకి వస్తేనే మంచి కర్మలు, సత్కర్మలు చేయాలని బుద్ధి పుడుతుంది. ఈ వాస ఈ వాసనలే నిన్ను అంటే మనకున్న వాసనలు ఎన్ని వాసనలు ఇంకా ఇవి ఒకప్పుడు కావాలి అనుకున్న బుద్ధి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు అనిపిస్తుంది. అంటే ఈ బుద్ధి ఎంత మారిందో చూడండి. అలా మలిన వాసనలు పట్టుకున్నారు. ఎందుకు ఈ దేహం వాసనలు, శాస్త్ర వాసనలు, లోక వాసనలు పట్టుకున్నామంటారు. మలిన వాసనలు అంటారు. వీటన్నిటిని మలిన వాసనలు అంటారు. మలి ఈ వాసనలు ఏ వాసనలు పరమాత్మని చేర్చవో అవన్నీ మలిన వాసనలే. అంటే ఏవి పరమాత్మ అంటే ఏవి ఆత్మని చేరుకోలేము. ఇప్పుడు పూజలు చేసినా ఆత్మని చేరుకోలేమని తెలుసుకున్నాం. ఎంతసేపు దేహాన్ని సుఖపెట్టినా అవి మనం ఆత్మని చేరుకోలేము. లోక వాసనలైనా సరే నేను గొప్ప పేరు, కీర్తి, ప్రతిష్ట సంపాదిస్తే ఇక్కడ బిల్ గేట్స్‌గా ఉన్నా
మనం పైలోకంలో వాటి వల్ల ఆత్మని చేరుకోలేం కదా. ఈ బిలిగెట్స్ గాని ఏదైనా సరే ఈ ప్రపంచికంగా ఉన్నంత వరకే ఉంటుంది. ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే మలిన వాసనల కిందికే వస్తాయి. ఇవన్నీ కూడా మలిన వాసనల కిందికి వస్తాయి. నీవు ఎప్పుడైతే నీ దృష్టి దేహ వాసనలు, లోక వాసనలు, శాస్త్ర వాసనలు కాకుండా పరమాత్మ మీద నీ దృష్టి పెడతావో అది శుద్ధ వాసనలవుతాయి. అంటే ఈ ప్రాపంచికంగా మనం ఏ దాని మీద దృష్టి పెట్టినా అవన్నీ అశుద్ధ వాసనలంటున్నారు. శుద్ధ వాసనలోకి వెళ్ళాలి. అంటే శుద్ధ వాసనలేంటి? మనం పరమాత్మని చేరుకునే మార్గం ఏదుంటది? ఏ సాధన చేస్తే పరమాత్మని చేరుకుంటాం? మనం పత్రిగారి వల్ల అద్భుతమైన మార్గంలోకొచ్చాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాము అంటే పత్రిగారు మనకేం చెప్పారు అంటే ఏదైతే నీవు ఇంకా ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదో ఆ పనులు మన చేత చేయిస్తున్నారు. అంతే గదా! ఇప్పుడు మనం చేసేది సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వీటి నుండి విడుదల కావడమే కదా! ముక్తి పొందే ప్రయత్నంలోనే ఉన్నాం. మనం చేసేవన్నీ ఇవన్నీ ఎంతో అద్భుతమైన గురువుని పొంది అద్భుతమైన మార్గంలోకొచ్చామంటే అది నిశ్చల బుద్ధి ఉంది గాబట్టి ఈ పనులు చేశాం. చెంచల బుద్ధిలో ఉన్నప్పుడు అంతా ప్రాపంచికంగానే ఉంటుంది. ఎంతసేపు ప్రాపంచిక కోరికలు, ప్రాపంచిక సుఖాల కోసమే ఉంటుంది. అందుకే ఏ భ్రాంతి ఉంటే మలిన వాసనలు, ఏ భ్రాంతి ఉంటే శుద్ధ వాసనలు అని గ్రహించడానికే పత్రిగారు మనకు స్వాధ్యాయం చేయమని బోధించారు. ఆయనే కాదు వశిష్ఠుల వారు కూడా స్వాధ్యాయం రామునికి బోధించారు. ఎంత చక్కగా బోధన చేశారు. అంటే స్వాధ్యాయం, ఈ స్వాధ్యాయం అన్నది మనకు ఇప్పుడు సార్ చెప్పిందే కాదు. ఇది పత్రి సార్ చెప్పాడు. మన వశిష్ఠుల వారు చెప్పారన్నారు. బిల్ గేట్స్ కూడా చదువుతున్నారు. ఇంకొక అతనైతే ఎప్పుడు నెలకు 5 పుస్తకాలు చదువుతాడని నిన్న వీడియోలో విన్నాను. అంటే వాళ్ళు ప్రాపంచికంగా ఉన్నా సరే, ఆ ప్రాపంచికంలో కూడా ఉన్న వాటి ఉన్నాయి కదా! ప్రాపంచికంగా ఉండే పుస్తకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ధ్యానపరంగా, ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎదిగే పుస్తకాలు ఉన్నాయని మనకెప్పుడు తెలిసింది? ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాకనే తెలిసింది. ఇన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. ఇన్ని రకాల ఈ సాధన చేస్తే మనం ఈ స్వాధ్యాయం చేస్తే ఇంత లాభం పొందుతామా అన్న విషయమైతే నేను ధ్యాన మార్గంలోకొచ్చినాకనే తెలుసుకున్న. పత్రి సారే 1,00,000 బుక్కులు చదివాడు అన్నది తెలుసుకున్నాను. అంటే ఇన్ని బుక్స్ ఉన్నాయా అనిపించిందసలు. నాకు ఇంతమంది గురువులున్నారన్న విషయం కూడా తెలియదు. అసలు నాకొకటి బాగా ఇన్‌స్పైర్ అయ్యాను. ఏంటి అంటే, నేను మిలారప్ప చరిత్ర చదివిన తర్వాత ఇన్‌స్పైర్ అయ్యాను బాగా. ఆ మిలారప్ప చరిత్రలో ఆ శిష్యుడు ఎలా కష్టపడతాడు, ఫస్ట్ ఎంత చంచలంగా ఉంటుంది తన మనసు. అన్ని తాంత్రిక పూజలు ఎలా చేసేది, క్షుద్ర పూజలు చేసేది. అంటే తమోగుణం, రజోగుణంలో ఉండి ఇతరులని హింస చేయాలి అని ఉంది. కానీ ఆయన గురువుని పొందాలి. ఇది కాదు నేను చేయవలసింది. గురువు మెప్పు పొందాలి అని ఎన్నో రకాలు ఆయన ఎంతో కష్టపడి ఆయనను ఒక బిల్డింగ్ కట్టమని చెప్తాడు. మార్పా గురువు గారు ఏం చెప్తాడు మిలారప్పకు అంటే, "ఒక బిల్డింగ్ కట్టంటాడు." ఒక బిల్డింగ్ కట్టు అన్నీ నువ్వే తెచ్చుకోవాలి, నువ్వే సమకూర్చుకోవాలి అంటే, ఆయన ఈపులు రక్తాలు కారేలాగా చేస్తాడు. అంటే ఆయన ఎంత గొప్ప శిష్యుడిగా ఎదిగాడో, తనలో గుణాలు మార్చుకున్నప్పుడే అంత అద్భుతమైన శిష్యుడిగా మారాడు. మిలారప్ప చరిత్ర చదివితే అర్థమైతది. చాలా అద్భుతమైన బుక్ అది కూడా. ఎందుకంటే నాకు ఇన్‌స్పైర్ అయిందని దాంతోనే ఇన్‌స్పైర్ అయ్యానని చెప్తారు. సార్ చెప్తాడు గదా! ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ చదివితే ఇన్‌స్పైర్ అవుతారని. న్యూటన్ సార్ అంటాడు. నేను లివింగ్ అదే ఆ బుక్ చదివి నేను ఇన్‌స్పైర్ అయ్యా అని చెప్పారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ అందుకే స్వాధ్యాయం అన్నది అర్థమవుతుంది. ఈ స్వాధ్యాయం ఎందుకు చేయమంటారు? ఈ స్వాధ్యాయం చేస్తేనే మనం ఎంత అద్భుతంగా ఎదుగుతాము అన్నది అర్థమవుతుంది. ఈ వాసనలన్నీ వదులుగొట్టుకోవాలి అంటే లోకంలో ఏమనుకుంటుంది? ఈ శరీరం సుఖపెట్టాలి అనే ఆలోచన మానుకోవాలి. శాస్త్రాలు, పూజలు చేస్తే పుణ్యం వస్తుంది. స్వర్గం ప్రాప్తిస్తుంది. చెప్పేవారు చేస్తున్నారు. మరి స్వర్గమేనా ఉన్నది? దాని తర్వాత ఇంకేమైనా ఉందా? లేదా? అన్నది తెలుసుకోరు. అంటే స్వర్గలోకంతోనే ఆగిపోతున్నారు. దాని పైన ఇంకా 4 లోకాలు ఉన్నాయన్న విషయం అయితే ధ్యాన మార్గంలోకొచ్చినాక తెలుసుకున్నాము. ఇన్ని లోకాలున్నాయి. ఇన్ని రకాల అసలు ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా? ఎంత గురువులు ఎన్ని రకాలుగా చెబుతున్నారు. అంటే మనకింకా ధ్యానం మీద ఆసక్తి, జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నామంటే మన మనసు చెంచలం నుంచి నిశ్చలంలోకొచ్చిందని చెప్పాలి. లేదు అంటే మనం ఈ ధ్యాన మార్గంలో కొంతమంది ధ్యానం చేస్తూనే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. దానివల్ల నాకేం ఫలితం లేదు, ఏమి లేదని చెప్పి మానేసేవాళ్ళున్నారు. అది కాక ఇంక ఇందులో కూడా రకరకాల సాధనలు జేసేవారు ఉన్నారు. ఒకరు చెయ్యి పెడితే ఎనర్జీ అని చెప్తారు. అలా ఎంతోమంది ఎందుకు మన పిరమిడ్ మాస్టర్‌లోనే బాగా ఈ ధ్యానం చేసి సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. భీమవరం వెళ్ళిన వాళ్ళే. చెంచల మనసు. ఆ బుద్ధి చెంచలంగా ఉంది కాబట్టే ఈ సాధన అన్నది ఎంత అద్భుతమైనది అర్థం గాక ఎక్కడో వైజాగ్‌లో ఒక మౌనంగా ఉన్న నాన్నగారు అంటారని ఏదో యూట్యూబ్ వీడియో జూసి అప్పటికప్పుడు
వైజాగ్ వెళ్ళిపోయింది తను. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేపించుకొని వెళ్ళిందంటే ఎంత చంచల బుద్ధి ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇంత అద్భుతమైన సాధన ఉంది. పలు రకాలుగా పోతే మనం ఎక్కడ ఎదగలేము. అంటే ఇండ్ల చంచల బుద్ధిగా ఉంటే పలు రకాల మనసు పలు రకాలుగా పోతది. ఇటు పోతే బావుంటది, అటు పోతే బావుంటది. కానీ అలా చంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఏది చేసినా అది సక్సెస్‌ఫుల్ కాదు. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది ఎంత అద్భుతమైన సాధనా మార్గంలోకొచ్చి మనం ఇంకా పరుగులు పెడుతున్నాం. శక్తిపాతం ఇస్తామని కొంతమంది చెప్తుంటారు. ఇది చేస్తే సహస్రానికి ఈ సాధన చేస్తే సహస్రానికి ఎళ్ళిపోతావని చెబుతున్నారు. అంటే ఉట్టిగనే మనకు పత్రిసారి ఇచ్చింది మామూలు సాధన కాదిది. అర్థమైతే ఇది మనం దీన్ని వదిలిపెట్టం. చివరి శ్వాస వరకు ఈ శ్వాస మీద ధ్యాసని వదిలిపెట్టమని నాకర్థమైంది. ఇంకా ఏమనుకుంటాం, ఇంకా ఇన్ని చేస్తున్నాము అంటే బుద్ధి ఇంకా చంచలావస్థలో ఉన్నట్టే, రజోగుణంలో ఉన్నట్టే అని అర్థం అవ్వాలి. రజోగుణం వదలనంత సేపు బుద్ధి చంచలావస్థలోనే ఉంటుంది. అలాగే విషయాల పట్ల ఆసక్తి ఉన్నా చంచలంగా ఉన్నట్లే. ఈ నా గురించి ఏమనుకున్నారు? నన్ను పొగుడుతున్నారా? నేను ఇంత మంచి పని చేస్తున్నాను, ఇంత గొప్ప పని చేస్తున్నాను అనుకుంటారు. ఆఖరికి దాన ధర్మాలు చేసినా కూడా వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారా లేదా అనే చూసుకుంటారు. అంటే ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆసక్తి ఉన్నా ఇంకా ఇది చంచల బుద్ధి అన్నట్టే అని చెప్తున్నారు. అంటే మనం ఇతరులు పొగడాలి, ఇతరులు మనం చేసే దానాలు పొగడతలు ఇప్పుడు మనకెంతో మంది యూట్యూబ్‌లో కింత ఏసి అంతా చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు పెట్టి అన్ని చూపిస్తున్నారు. అంటే ఇదంతా ఎలా ఉంటుంది? చంచల బుద్ధి ఉన్న వారి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇంకా ఏమనుకుంటారంటే పరులు ఎరగకున్నా పరమాత్మ ఎరగడా అంటారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? మనం చేసే పని మనకు తెలిస్తే చాలు. మనలో ఉన్న భగవంతునికి తెలిస్తే చాలు. ఇంకా పరులు మెచ్చుకోవాలా మనని. చెంచల మనసుంటే అలా ఉంటది. అది కాదు నిశ్చల మనసు సాత్వికంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ప పరులు కాదు మెచ్చవలసిన పరమాత్మ మెచ్చితే చాలు అనుకుంటారు. పరమాత్మ అంటే మనలో ఉన్న భగవంతునికి మనకు తెలిస్తే సరిపోతుంది కదా! ఇంకా పెద్దలేం చెప్తారు అంటే, మనం చేసిన దానాలు కూడా గుప్త దానంగా ఉండాలి అంటారు. అంటే కుడి చేయితో దానం చేస్తే ఎడమ చేయికి కూడా తెలవకూడదు అంటారు. గుప్త దానం అంటే ఆ విధంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, ఒక రూ. 10 ఇచ్చి 10 మందికి జెప్తాము. అంటే ఇంకా మనం మనసు చంచలంగా ఉంటే అలా చెబుతాము. నేనిక్కడ ఇన్ని డొనేషన్‌లు చేశాను, అన్ని చేశాను అంటే అది గూడా ఇంకా చంచల బుద్ధి ఉంది కాబట్టి అలా చెప్పుకుంటున్నాం. కొంతమంది ఎంత చేసినా ఏమీ చెయ్యనట్టే ఉంటారు. అంటే గుప్త దానమే చెయ్యాలి అన్నది కూడా అర్థమవుతుంది. పరమాత్మకి తెలియాలి కానీ ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు. కానీ అందరూ పొగడాలి అనుకుంటే ఇంకా చంచల బుద్ధే. పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో గమనించుకుంటే విమర్శించే వాళ్ళు దానికి రెట్టింపు ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రపంచమంతా పొగిడేస్తుందని అనుకోవక్కర్లేదు. బుద్ధునికి విమర్శలు తప్పలేదు. మనం ఎంతటి వాళ్ళం. మనల్ని ఇంకా విమర్శిస్తున్నారు అంటే మనలో ఎవరికో ఆళ్ళలో ఇంకా ఈర్ష్య ఉన్నట్టే. అందుకే పత్రి సార్ ఏమంటాడు? నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటాడు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఇద్దరు వ్యక్తుల గురించే మాట్లాడుకోవాలి. మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము అంటే, తర్వాత ఎవరి గురించి మాట్లాడతారు? మనం వెళ్ళిన తర్వాత మన గురించే మాట్లాడతారు కదా! అంటే నో కామెంట్, నో జడ్జిమెంటు అన్నది కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే మనలో కూడా ఇంకెక్కడో ఒక్కసారి మాట్లాడితే విచారణ అంటారు. అదే పదే పదే మాట్లాడితే అదేమవుతుంది? విమర్శ అవుతుంది అంటారు. అంటే ఒకే విషయాన్ని పదే పదే సార్లు పలుకుతున్నాము అంటే విమర్శించడం అన్నట్టు. మనలో కూడా ఆ ఈర్ష్య ఉంటేనే విమర్శిస్తాము అన్నారు. మనలో ఏమన్నా లోపాలు ఉంటే మనం సరిచేసుకుంటూ ఉంటే ఆ చంచల బుద్ధి నుంచి కూడా నిశ్చల బుద్ధికి వస్తాము అన్నది నేను అర్థం చేసుకున్నాను. నా బుద్ధి ఇలా ఉంది. నేను చంచల బుద్ధిలోనే ఉన్నాను. నిశ్చల బుద్ధికి వస్తున్నానా అని గమనించుకోవాలి. తమో గుణంలో ఉంటే మంచి కర్మలు చెయ్యరు. కర్తవ్య కర్మలు కూడా చెయ్యరు. తమో గుణంలో ఉంటే మంచి కర్మలు చెయ్యరు. ఇంకా కర్తవ్య కర్మలు కూడా అంటే వాళ్ళు చేయవలసిన పని కూడా చెయ్యరు. ఇంకా ఏమంటారంటే ఇంకా రజోగుణంలో ఉంటే మిశ్రమ కర్మలు చేశారు. ఎలాగంటే వీళ్ళు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు, పాపకర్మలు చేస్తూ ఉంటారు. మిశ్రమ కర్మలు. రజోగుణం, తమో గుణంలో అంటే అసలు మనం చేయాల్సిన పని కూడా చేయకుండా ఉంటాము. కానీ తమో గుణంలోకొస్తేనన్నా అది మిశ్రమ కర్మలు చేస్తున్నాం. ఇక్కడ పాపం కర్మం చేస్తున్నాం, పుణ్యకర్మలు చేస్తున్నాం. అంటే పుణ్యం వస్తదని చేస్తున్నాం, పాపకర్మలు కూడా చేస్తున్నాం. అంటే 2 విధాల కర్మలు చేస్తున్నాం.
పాప పుణ్యాలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి మలిన వాసనలే కారణం. అంటే మనము ఇంకా పాపము, పుణ్యము చేస్తున్నాము అంటే దానికి కారణం మలిన వాసనలే అంటున్నారు. మలిన వాసనలే. మలిన మనసు ఉన్నప్పుడే మనం పాప కర్మలు, పుణ్యకర్మలు చేస్తాము. అంటే డబ్బు ఉంటే సుఖపడతామని, పదవులు ఉంటే గొప్ప పేరు వస్తుందని, నా శరీరం పెట్టాలే అనుకుంటూ కొన్ని రకాల కర్మలు అంటే స్వర్గలోక ప్రాప్తి వస్తుందని కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఈ 2 కూడా అశుద్ధ వాసనలే. అంటే అశుద్ధ వాసనల కిందే లెక్క అంటున్నారు. చెడు వాసనలు. కానీ పరమాత్మ కోసం చేసే ప్రయత్నమే శుద్ధ వాసన. ఇప్పుడు మనమందరం ఎలాంటి పరమాత్మని పొందాలని మనం ఇప్పుడు ధ్యానం చేసి కోరికల కోసం చేస్తలేము, సంకల్పాల కోసం కాదు మనం చేస్తున్నది. మనం పరమాత్మని చేరుకోవాలి. అసలు ధ్యానం అన్నది పత్రి సార్ ఏమన్నాడు? ధ్యానం అన్నది ధ్యానం కోసమే చేయాలి. అంటే ఆ పరమాత్మని చేరుకునే మార్గం ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే పరమాత్మని చేరుకోగలుగుతాము. మేడం, మేడం స్టక్ అయింది. మేడం ఓకే. ఓకే. ఇన్ని శాస్త్రాల ద్వారా తెలుస్తాయి. ఈ సాధన మార్గంలోకి వచ్చినప్పుడు చదవవలసినవి జనన మరణ చక్రాలు పడవేసే పుస్తకాలు కాదు. సత్యలోకానికి చేరుకోవడానికి ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటి జ్ఞానం పొందాలి అనేటటువంటి ఆత్మ సంబంధమైన పుస్తకాలే చదవాలి. ఏ సాధన అయితే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుందో, రాగద్వేషాలకు దూరంగా ఉంచుతుందో ఆ సాధన పెంచే పుస్తకాలే చదవాలి. అందుకే ఈ పిండాన్ని తెలుసుకుంటే బ్రహ్మాండం తెలుస్తుంది అని మహాత్ములు చెప్పారు. అంటే నీ ఆత్మని తెలుసుకుంటే పరమాత్మని తెలుసుకోగలవని చెప్పారు. కానీ చెంచల బుద్ధి ఉన్నవాడికి ఎప్పుడూ కూడా మోక్షకాంక్ష ఉండదు. చెంచల బుద్ధి ఉన్న వాళ్ళకి మోక్షం పొందాలని ఉండదంట. ధ్యానం ఎంత చేస్తున్నాం కొంతమందికి ఎక్కదు. కారణం వారు ఆ స్థితికి రాలేదు కాబట్టి. సత్వగుణమే సత్యానికి వెళ్ళే మార్గం అని చెప్తారు. సత్వగుణమే సత్యానికి వెళ్ళే మార్గం అని. సత్యలోకం చేరుకోవాలంటే మనలో సత్వగుణం ఉండాలి. సత్వగుణంలో ఉన్నవాడికే సత్యాన్ని తెలుసుకునే కాంక్ష ఉంటుంది. మోక్షం పొందాలని కాంక్ష ఉంటుంది. రజోగుణంలో ఉన్నప్పుడు ఉండదు. ఈ భోగమే మర అంటే భోగులు ఏం చేస్తారు అంటే మరణం కూడా భయపడతారు. మరణానికి భయపడతారు భోగులు. యోగులు ఏం చేశారంటే మరణాన్ని కూడా ఎలా అంటే ఇప్పుడు ఈ పాత చీర చినిగిపోతుంది, కొత్త చీర వస్తుంది అనే సంబరంలో యోగులు ఉంటారు. మరణ భయాన్ని జయిస్తారు వాళ్ళు. ఇప్పుడు పాత చీర చినిగి కొత్త చీర వస్తుందా అంటే మనం ఎంత సంబరపడతామో ఆ చీర కట్టుకునేటప్పుడు, కొత్త చీర కట్టుకున్నప్పుడు. మళ్ళీ జన్మ అంటే యోగులు అలా సంబరపడతారంట. ఏమి లేదు. కొత్త శరీరాన్ని ధరించడం ఇంకా చాలా బాగా సాధన చేస్తూ ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే ఆసక్తి యోగిలో ఉంటుంది. కానీ మరణ భయం ఉండేది యోగికి. ఒక యోగిగా మారమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అంటే ధ్యాన మార్గమే అసలైన మార్గం అని చెప్పారు మనకి. చెంచల బుద్ధి ఉన్నవాడు నిలకడ ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకోడు. ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ పని చేస్తున్నప్పుడు మొదలు పెడతారు. అయ్యో! అలా మొదలు పెట్టానే, ఇలా మొదలు పెడితే బాగుండే అని బాగుండే అని వెంటనే అనుకుంటాడు. అంటే ఈ చెంచల బుద్ధి వల్లనే కాసేపు దీని మీద, కాసేపు దాని మీద శ్రద్ధ ఉంటుంది. అందుకే కొంతమందిని చూడండి సాధనలు మొదలుపెట్టి కొన్నాళ్ళు ఏ ఫలితం రాలేదని మానేసే వాళ్ళున్నారు. ఇందాక నీవు ఏదైతే పని మొదలు పెట్టావంటే దాన్ని పూర్తి చెయ్యాలి. దాని ఫలితం ఎంత వస్తుందో చూడాలి. పని పూర్తి అవ్వకుండా ఫలితం నీకు ఎప్పుడూ రాదు. అందుకే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రయత్నించినప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. త్రికరణ శుద్ధిగా నమ్మి సహకారం లభిస్తుంది అంటున్నారు. అంటే త్రికరణ శుద్ధి అంటే మన మాట, మన చేత, మన పనులు ఒకే విధంగా ఉండాలి. 3 ఒక విధంగా ఉండి మనం సాధన చేస్తే అద్భుతంగా ఎదుగుతామని చెబుతున్నారు. అందుకే సాధన చేసి అత్యున్నత స్థితికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. పత్రి గారు శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టి ఎన్ని లక్షల మందిని తయారు చేశారు. అంటే ఇప్పుడు చూడండి మన పిఎస్ఎస్ఎంలో గురువు లేకపోయినా ఈ సంస్థ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే సార్ ఇచ్చిన జ్ఞానం వల్లనే కదా! ఇంత అద్భుతంగా శాకార ర్యాలీలే కానీ, జూమ్ క్లాసులే కానీ, ఆధ్యాత్మిక శిక్షణ శిబిరమే కానీ, మనం
ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చూసి, పీఎంసీ ఛానల్ చూసి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామని చెబుతున్నారు అంటే, ఈ జ్ఞానం ఎంత గొప్పది. అంటే ఇదంతా ఇప్పుడు మనం పత్రిసారు మనకి శ్వాస మీద ధ్యాస, ధ్యాన మార్గం చూపించబట్టే గదా! మనం ఇంత అద్భుతంగా ఈ సొసైటీ ముందుకు పోతుంది. ఒక గురువు లేకుండా ముందుకు ఇంత అద్భుతంగా నడుస్తుంది అంటే, ఆ సార్ ఇచ్చిన జ్ఞానం ఎంత అద్భుతమైనదని ప్రతి ఒక్కరు జీర్ణించుకున్నారు. వాళ్ళ సమయాన్నంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. ధ్యానం కోసం, ధ్యాన ప్రచారణ కోసం. అందరూ ఇక్కడ ఎవరికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎవరు వంతుగా ఇది నా పని, ఇది నా పని, ఇది విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నది. ఇది పత్రి సార్ మనకలా నేర్పించాడు. ప్రతి ఒక్కరిని ఈ ఆశయంతోనే నేర్పించాడు అందరిని. అందుకే ఇంత అద్భుతంగా మనం ముందుకు వెళ్తున్నాం. సత్యం గురించి ఆలోచించి శక్తి కూడా వాళ్ళకి ఉండదు. చెంచల బుద్ధి ఉన్న వాళ్ళకి సత్యం గురించి ఆలోచించవలసిన కూడా ఉండదు. సత్యము అంటే కూడా వారికి తెలియదంటే. ఇంకా సత్యము అంటే మనకు ధ్యానం చేయనప్పుడు ఏమీ తెలియదు సత్యం అంటే. సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. సత్యం ఎప్పుడూ ఒకేలాగా ఉంటది. ఆ సత్యమే ఈ సృష్టిలో ఏదైతే ఉంది అంటే ఆత్మే సత్యం, ఆత్మే పరబ్రహ్మ అని తెలుసుకున్నాం. ఆయనే సృష్టికర్త అని తెలుసుకున్నాం. ఆ సత్యమే మనం అయ్యి ఉన్నాము అన్నది కూడా తెలుసుకున్నాము అంటే గురువు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు అన్నది అర్థమవుతుంది. ఇదంతా చంచల బుద్ధిగా ఉన్నవారికి ఇవన్నీ అర్థం కాదు. ఎప్పుడు స్థిరత్వం లేని జీవితమే ఉంటుంది. కోరుకున్నది వచ్చినా తృప్తి లేని జీవితం. అందుకే ఇంద్రియ నిగ్రహం లేని వాడికి, మరి అహంకారం పెరిగిన వాడికి లోక వాసనలు, దేహ వాసనలు, శాస్త్ర వాసనలు వదలక వాడికి ఇవన్నీ అలాగే ఉంటాయి. సంసారము, భార్య, పిల్లలు రానంత సేపు వారు ఉంటే బాగుండనిపిస్తుంది. వారు వచ్చాక వారి వల్ల ఈ కష్టమని బాధపడతారు. ఎవరు చెంచల బుద్ధిగా ఉన్నవారు. ఇదంతా చెంచల బుద్ధే. అదే బంధాల గురించి పదే పదే ఆలోచిస్తాడు. ఇంకా చెంచల బుద్ధి ఉన్నట్లే అని తెలుసుకో. ఊగే ఉయ్యాలలో పసిపిల్లల్ని పండబెడతామా? ఇప్పుడు ఊగుతూ ఉన్న ఉయ్యాలలో పసిపిల్లల్ని పండబెడితే ఏమి పండబెట్టలేం గదా! ఊగే ఉయ్యాలలో. కదిలే అలాగే కదిలే నీళ్ళలో నాణంని చూడాలి అనుకున్నా చూడలేము. అంటే మనం కదిలే నీళ్ళలో నాణెమేసి చూస్తామా అంటే కాయిన్. ఒక కాయినేసి చూడగలుగుతామా అంటే చూడలేము. అవి నిశ్చలంగా ఉన్నప్పుడే కాయినేసి మనకు కనిపిస్తుంది. అలాగే ఊగే ఉయ్యాలలో పసిపాపని పండబెట్టలేము. అలాగే బుద్ధి నిశ్చలమైనప్పుడే జీవితంలో సుఖము, సంతోషాలు అనుభవించగలరు. అందుకే చెంచల బుద్ధి నుంచి నిశ్చల బుద్ధిలోకి రావాలి. నిశ్చల బుద్ధి ఈ చంచలత్వం ఎప్పుడూ దుఃఖాన్నే తెచ్చిపెడుతుంది. అది మార్చుకోవాలి. ప్రతి దాన్ని నా జీవితంలో నేను సాత్వికంలోకి వెళ్ళి నిశ్చలంగా ఉన్నానా లేదా అన్నది విచారణ చేసుకోవాలే. విచారణే పరమ సత్యం అన్నారు. విచారణే వశిష్ఠుల వారు ఎప్పుడు విచారణ అన్నారు. రమణ భగవానుడు కానీ నువ్వేదైతే విన్నావో విచారణ చెయ్యి. వదిలిపెట్టేయడం కాదు, విచారణ చెయ్యాలి అంటున్నారు. విచారణే పరమ సత్యం అంటున్నారు. అలాగే నిశ్చల బుద్ధి. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో బుద్ధి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. రెండో పాయింట్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకి మనం మొదటి పాయింట్ గురించి చెప్పుకున్నాం. అంటే చంచల మనసు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నిశ్చల మనసు, నిశ్చల బుద్ధి గురించి ఎలా ఉంటుంది నిశ్చల బుద్ధి అంటే మనం బుద్ధి లక్షణాలు చెప్పుకుంటున్నాం. మొదటి లక్షణం వచ్చేసి చంచల బుద్ధి. రెండవదొచ్చేసి నిశ్చల బుద్ధి. బుద్ధి ఉంటుంది. అంటే బుద్ధి ఎంతగా మనం వికసింపచేసుకుంటే, నిశ్చలంగా ఉంచుకోగలిగితే జ్ఞానం అంతగా పెరుగుతుంది. పరిమిత బుద్ధి ఉంటే కొన్ని విషయాలు మాత్రమే గ్రహించగలుగుతారు. ఇంకొంచెం బుద్ధి వికసించినప్పుడు ప్రాపంచిక విషయాలు మాత్రమే గ్రహించగలుగుతారు. ఇంకొంచెం వికసించితే చదువుల్లో కానీ, కళల్లో కానీ ప్రావీణ్యం సంపాదిస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది డిగ్రీలు సంపాదిస్తున్నారు. అలాగే ఇంకా కొంతమంది కళలు అంటే ఇప్పుడు ఎన్నో హస్తకళలు ఉన్నాయి. అలాగే కొంతమంది నోటితో పెయింటింగ్ ఏస్తారు. కొంతమంది కాలుతో పెయింటింగ్ వేస్తున్నారు. ఈ నైపుణ్యాన్ని ఎలా పెంచుకున్నారు? బుద్ధి వికసించడం వల్ల వాళ్ళ నైపుణ్యం పెరిగింది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంకా బుద్ధి బాగా వికసించిన వారు ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు ప్రాపంచిక జీవితం కంటే కూడా చాలా ఏకాగ్రతగా ఉంటారు. అప్పుడు బుద్ధి, జ్ఞానం ఎక్కుతుంది. అంత ఏకాగ్రత లేకపోతే మనం ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎక్కించుకోలేరు. ఎప్పుడైతే మీరు మేధస్సు అది ఎప్పుడైతే మీరు మేధస్సు అది అందించలేదో అప్పుడు ఉపాసనలు మీ జీవితంలోకి తెచ్చుకోలేరు. చంచల బుద్ధిగా ఉన్నప్పుడు.
అంటే దాన్ని మేధస్సుకి అందించాలి అంటున్నారు. ఈ మేధస్సు బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి అంటే మనకు పత్రిసారి చెప్పిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం గంటలు గంటలు చేయాలి. ధ్యాన స్థితిలో ఉండాలి. అనునిత్య సాధన చేయాలి. అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి. ఎప్పుడైతే ఇవి మనం ఆచరిస్తామో మనం చంచలంగా ఉన్న మనం మనసు కూడా నిశ్చలమవుతది. నిశ్చల మనసు నిర్మలమవుతది. నిర్మల మనసు శూన్యము, పరిశూన్యము, పరిశూన్య స్థాయికి రావాలి అంటే ఇది అంతా నిశ్చలంలో మాత్రమే జరుగుతది. చెంచలంలో ఏమీ జరగదు. అంటే ఈ సాధనా మార్గంలోకి వస్తేనే మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే ద నిశ్చలత్వం వస్తది మన బుద్ధి అన్నది నాకర్థమైంది. అంటే వర్తమాన జీవితానికి కారణం పాత కర్మలే. ఇప్పుడు మనము ఏమనుకుంటాం వర్తమానంలో ఇలా జరిగింది. అంటే వీటన్నిటికి కూడా వర్తమాన జీవితానికి కారణం పాత కర్మలే, పాత వాసనలే, పాత సంస్కారాలే. ఇవి వదలాలి. వాళ్ళు మంచి ఏమిటి, చెడు ఏమిటి తెలియాలి. వాళ్ళు చెంచల బుద్ధిలో ఉన్నారు. కానీ తమో గుణం, రజోగుణం వదిలి సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే మార్పులు జరుగుతాయి. అలాగే తమో గుణంలో కర్తవ్య కర్మలు కూడా చేయడానికి బద్ధకిస్తారు. కొన్ని జన్మలు అనుభవాలు పొందాక రజోగుణంలోకి వచ్చాక కర్తవ్య కర్మలతో పాటు పాప కర్మలు పుణ్యకర్మలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి కొన్ని జన్మలు అనుభవాలు పొందాక ఇలా ఉండడం వల్ల నేను ఇలా దుఃఖంలో ఉన్నాను అని తెలుసుకొని సాత్విక గుణంలోకి వస్తాడు. అలా ప్రతి జన్మలో గుణాన్ని మార్చుకుంటూ ఉంటాడు. మనం ఒక గుణం నుంచి ఒక గుణంలోకి రావాలి అంటేనే రగరోసా చెప్పాడు. 100 నుంచి 150 జన్మలు పడుతుంది అన్నాడు. అంటే మనం తమో గుణం నుండి రజోగుణానికి రావడానికే 100 నుండి 150 జన్మలు. మళ్ళీ తమో గుణం నుండి రజోగుణానికి రావడానికి మళ్ళీ ఇంకో 100 నుంచి 150 అంటే దాదాపు సాత్వికంలోకి రావాలి అంటే మినిమం 300 జన్మలు దాటి ఉంటేనే సాత్వికంలోకి వస్తామంట. అంటే ఇప్పుడు మనం అందరం 300 నుండి 350 జన్మల్లో ఉన్నవాళ్ళమని సార్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఎక్కువ మనకు పత్రి సార్ ఏం చెప్పాడు, ముక్తి పొందాలి అంటే 400 నుంచి 500 జన్మలైతే ఇది చివరి జన్మ చేసుకుంటామన్నారు. మనం సాధన చేయక, గురువు రాక మన జీవితంలో అంటే అట్లా ఇంకా 1000 జన్మలైనా జన్మిస్తామని చెప్పారు. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోమో, మనం ఎవరము, దేహం కాదు ఆత్మ అని గురువుల ద్వారానే తెలుసుకున్నాం. దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. అనునిత్యం నేను దేహం కాదు ఆత్మ అన్నట్టుగా ఉండగలగాలి. అప్పుడే మనం చిట్ట చివరి జన్మ చేసుకోగలుగుతాం. మోక్షాన్ని పొందగలుగుతాం. అంటే ఇదంతా ఎవరిది? నిశ్చల బుద్ధి ఉన్న వారి ప్రవర్తన అలా ఉంటుంది. ఆ లక్షణం ఉన్నవారే. గుణాలు మార్చుకోవాలి. గుణాలు మార్చుకోకుండా మనం ఇన్ని సంవత్సరాలు సాధన చేసినా మనలో తమో గుణం, రజోగుణం పోకుంటే మనం ఏమీ లాభం లేదంటారు. కానీ ఎక్కడో ఒక చోట మచ్చుక్క అయినా ఇంకా ఉంటాయంటారు. ఆ గుణాలు ఇంకా సంపూర్ణంగా పోతే మనం పరమాత్మ స్థితి అంటారు. మనలో ఇంకా అక్కడక్కడ ఇంకా ఆ గుణం ఉంటుంది అంటున్నారు. ఏ తప్పు వల్ల, ఏ తప్పుడు ఆలోచన వల్ల వర్తమానం నాకు ఈ కర్మఫలం వచ్చింది. నేను ఒక పాఠం ప్రతి జన్మలో నేర్చుకోవాలా. నా జీవితంలోకి వచ్చిన దుఃఖానికి కారణం భగవంతుడే నా నుదిటిన ఇలా రాసి పెట్టాడే అని అనుకుంటారు. అది అంతా ఎవరి జీవితం? అజ్ఞాని జీవితం అంటారు. ధ్యానంలోకి రాకముందు మనమైనా అలా అనుకున్న వాళ్ళమే. నా జీవితంలో ఈ కష్టం వచ్చింది. ఆ దేవుడు ఎందుకు నాకు ఈ జీవితం ఇయ్యడం ఎందుకు? ఈ కష్టాలు పెట్టడం ఎందుకు? ఈ బాధలు ఎందుకు పెట్టాడు? అని దేవుణ్ణి నిందించి ఉన్నానని చెప్తాం. అప్పుడంటే మనకొచ్చిన సమస్య, కష్టాలు వచ్చినప్పుడు మనం అలా అని ఎందుకు అనుకున్నాము అంటే, మనలో అజ్ఞానిగా ఉన్నాము కాబట్టి అనుకున్నాం. ఇప్పుడేమనుకుంటాము? ఇప్పుడు ప్రతీదీ కూడా నా కర్మ ప్రకారమే జరిగింది. నా గత జన్మ కర్మసారమే ఇప్పుడు జరుగుతున్న ఫలితాలివి. నేను చేసిన కర్మలే. నా కర్మకు ఎవరు బాధ్యులు కాదు అన్న అవగాహన వచ్చింది. ఇప్పుడు వేరే వారి మీద నింద ఏస్తామంటే నింద ఎయ్యలేము. ఇప్పుడెందుకంటే ఇది నేనే ఎవరికో బాధ పెట్టాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానంటే ఇతరులని సంతోషంగా ఉంచితేనే గదా! మనకు కర్మ సిద్ధాంతం కూడా అర్థమయింది అంటే, ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే అర్థమైందని చెప్తాము. ప్రతి జన్మలో నేర్చుకోవాలే. అలా ఎవరిని ఏమి అనేది ఉండదు అన్నది ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చినాక అర్థమైంది. అంటే ఇంకా ఇంకా మనం వేరే వాళ్ళ మీద నా కర్మకి, నా బాధకి బాధ వేరే వాళ్ళు అంటున్నాము అంటే ఇంకా అజ్ఞాని జీవితమే అని చెప్పుకోవాలి. సాత్విక గుణంలోకి వచ్చాక ఈ అజ్ఞాన జీవితం అసలు ఉండకూడదు. ఇప్పుడు చూడండి ఎవరికైనా పిల్లలు కలగకపోతే ఏమంటారు? పిల్లలు ఇంకా కలగలేదా అని అడుగుతారు. కానీ ఒక జ్ఞాని ఏమంటాడు? ఒకవేళ అడిగిండు అంటే ఇంకా కలగలేదా అని మాత్రం రెండో క్వెషన్ ఉండదు. ఎందుకంటే బాధ పెట్టడు. అవ్వలేదు అంటే సరే ఓకే. మీకు ఎంతమంది అని కామన్‌గా అడుగుతారు. ఎంతమంది పిల్లలు అని.
లేరు అంటే దానికి ఇంకా కాలేదా అని మాత్రం మనం రెండో సమాధానం ఎందుకు చెప్పము అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చింది. అంటే మనం ప్రణాళిక ఇప్పుడు లేకుండా జన్మ తీసుకొని వచ్చాము అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళని అనలేం గదా! ఎదుటి వాళ్ళు కూడా ఆత్మలే, మనము ఆత్మలే అని అర్థం చేసుకున్నాము. అలా మన ప్రవర్తన ఉన్నప్పుడే జ్ఞానం పెరుగుతున్నట్టు కదా! మనం అలా ప్రవర్తించకుండా ఇంకా అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నాం. ఇంకా కలగలేదా? ఇన్నేళ్లయింది పెండ్లయిందని రెండో క్వెషను, మూడో క్వెషన్ ఏసినామంటే మనం కూడా అజ్ఞానంలో ఉన్నట్టే అని మనకు మనం విచారణ చేసుకోవాలని నేను తెలుసుకున్నాను. ఇంకా చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళే కానీ, వాళ్ళ చేతల వల్ల కానీ, పక్క వాళ్ళని బాధ పెడుతున్నారు అని తెలుసుకోలేనంత మూర్ఖపు మనస్తత్వంలో ఉంటున్నారు. అది రజోగుణమే. మరి సాత్విక గుణంలోకి వచ్చాక సత్యం చేరువయ్యే సా సత్యానికి చేరువయ్యే జీవుడు ముందు అవి వదులుకోవాలి. మరి భగవంతుడు కూడా పూజా విధానం చెప్పినప్పుడు అహింస ప్రథమ పుష్పం అని చెప్పాడు. అంటే అహింస ప్రథమ పుష్పము అంటే ఎవరిని హింసించకుండా ఉండడమే భగవంతునికి సమర్పించే మొదటి పుష్పంగా చెప్పారు. మాటలే కూడా కర్మలే అన్నారు. చేతలు కూడా కర్మలే అన్నారు. ఇవి మనం చేయకుండా ఉన్నప్పుడే హింస చేయకుండా ఉన్నవాళ్ళం అవుతాము. అదే భగవంతునికి ఇష్టమైన మొదటి పుష్పం అంటారు. అహింసా పుష్పం ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం ద్వితీయ పుష్పం, కరుణా పుష్పం ద్వితీయ పుష్పం. మనం భగవంతునికి సమర్పించవలసిన పూలు ఇవి అని అష్టదళ దాంట్లో తెలుసుకున్నాం. అంటే ఇవి మనం సమర్పించవలసింది. మనం భగవంతునికి ఇష్టలవ్వాలంటే సమర్పించవలసింది ఈ పూలే అని కూడా తెలుసుకున్నాం. అంటే ఇదంతా ఎప్పుడు మన దృష్టికోణం మార్చుకున్నప్పుడు జరుగుతది. మన గుణాలు మార్చుకున్నప్పుడు జరుగుతుంది. నీకు ఏ క్షణం భగవంతుడు మీద దృష్టి మళ్ళిందో, ఆ క్షణంలో నువ్వు సాత్విక గుణంలోకి వచ్చినట్లు అని అర్థమవ్వాలి. అయితే సాత్విక గుణంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే సృష్టిలో జీవిస్తూ దృష్టి భగవంతుని మీద పెట్టగలగాలి. ఇది మనకి ఎంత కష్టమైన పనే. ఎంత చిత్రమైన పరీక్ష అంటే ఒక గుణం నుంచి ఇంకొక గుణంలోనికి మారేటప్పుడు, భగవంతునికి దగ్గర అవుతున్నప్పుడు మనకి ఇంకా పరీక్షలు ఉంటాయి. అందుకే కొంతమంది ధ్యానంలోనికి గమ్మున రారు. పరీక్షలకు భయపడతారు. ఎందుకు అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని చూసి అమ్మో! వాళ్ళని ఎంత సుఖపడ్డారో అనుకుంటారు. కానీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కష్టాలు, సుఖాలు ఇంకా ఎక్కువవుతాయంటే పరమాత్మకి మనం ఇష్టమయ్యి కర్మలన్నీ తొందరగా ఖాళీ చేసుకొని, తొందరగా వీళ్ళు నా దగ్గరికి రావాలి అని కష్టాలు పెడుతున్నాడు అన్నది ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చినాక అర్థమైంది. కష్టాలు లేవా అన్నట్టు కాదు. వాటిని తట్టుకునే శక్తి మనకొస్తుంది. ప్రతిరోజు సాధన చేయడం వల్ల ఆ మనసు మలినంగా ఉన్నది శుద్ధత్వంలో పెరుగుతున్నాము అంటే అది కేవలం శ్వాస మీద ధ్యానం. ఈ కష్టాలనే ఇవ్వమని కోరుకుంది కుంతి. నా పిల్లలకు కష్టాలిస్తే భగవంతుడు ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడు అని కుంతీదేవి కోరుకుంది. ఎందుకు? అంటే కష్టాలలో భగవంతుడు మన దగ్గర ఉంటాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఇంత ఇన్ని కష్టాలొచ్చినా, ఏవొచ్చినా మనకు ఈ ధ్యాన మార్గాన్ని ఎప్పుడు వదలకూడదు అన్నది అర్థమైంది. చుట్టూ ఆ సమస్యలు, కష్టాలు వస్తాయి అని పత్రిగారు చెబుతూ ఉంటారు. వాటిని దాటగలిగే సామర్థ్యం నీలో ఉంది కాబట్టే ఆ పరమాత్మ ఇస్తున్నాడు. ఆ సమర్థులకే సవాళ్ళివ్వబడతాయి. అంతే గదా! పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవు గదా! అంటే ఈ సవాళ్ళు మనకెందుకొస్తున్నాయన్నది అర్థమవుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ధ్యానంలో రాకముందు ఏ సమస్యలు లేవు. ధ్యానంలోకొచ్చినాకనే కష్టాలు, సమస్యలు ఇంకా పెరిగాయంటే, మనం ఇంకా భగవంతునికి ఇష్టలం అవ్వాలి కాబట్టి, మన కర్మ సంచి ఖాళీ కావాలని ఆయన మనకి కర్మ తీరిపోతుంది అన్న అవగాహన వస్తుంది. బాధ రోజుల తరబడి ఉన్న అది మార్పన్నది కొంచెం కొంచెంగా మారింది. 100% మారిందా అంటే మారలేదు. ఇంకా మనం సాధన ఎక్కువ చేయాలి అని అర్థమవుతుంది. జ్ఞానపరంగా పుస్తకాలు ఎక్కువ చదవాలి. స్వాధ్యాయం బాగా చేయాలి. సజ్జనులతో సాంగత్యం బాగా చేయాలి అన్నది అర్థమైంది. ఈ మార్గంలో సేవ చేయాలి. అప్పుడు మనము ఇవన్నీ తట్టుకుంటాం. ఈ సమెత్తు దుఃఖం ఉన్న మీరింకా అజ్ఞానంలో ఉన్నట్టే అని పత్రి సార్ అంటారు. అంటే మనం ఆ దుఃఖాన్ని సంపూర్ణంగా సమూహించుకోవాలి అని అర్థం చేసుకున్నాం. మన దుఃఖానికి మనమే కారణం, ఎవరు కాదు అన్నది అర్థమైనప్పుడు బాగా దాన్ని ఆచరించగలుగుతాం అన్నది కూడా అర్థమైంది. ఎందుకు బుద్ధి సాత్వికంలో నిశ్చలత్వంలోకి వస్తుంది అంటే భగవంతుని మీద దృష్టి మరలడం వల్ల. సాత్విక గుణంలో వచ్చాకే మలిన వాసనలు, దుష్ట వాసనలు పోయి శుద్ధ వాసనలు ఉంటాయి. అంటే వీళ్ళు ప్రపంచం మీద ఆసక్తి తగ్గించుకొని పరమాత్మ మీద ఆసక్తి పెంచుకుంటారు. శుద్ధ వాసనలో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మనం అంతా చేసే పని అంతా భగవంతుని మీద దృష్టి కాబట్టే మనం ఈ ధ్యానానికి ప్రతిరోజు ఈ క్లాస్‌కి అటెండ్ అవుతున్నాము, సమయానికి అవుతున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము అంటే
మనం ప్రాపంచికంగా ఉంటే ఏదో టీవీ చూసుకుంటాం. ఫోన్‌లో ఇవి చూడాల్సిన అవసరం లేదు కదా! మనం జూమ్ క్లాస్‌కి అటెండ్‌గా అంటే మనం మనసు, మన బుద్ధి నిశ్చలం అవుతున్నప్పుడే దీని మీద ఆసక్తి పెరుగుతూ ఉంటది. చంచలంగా ఉంటే అసలు ధ్యానం చేయమన్నా చెయ్యరు. ధ్యానం మీద ఆసక్తి చెప్పినా వినరు. అంటే మనం ఎలా ఉన్నాము, ఏ లక్షణంలో ఉన్నామన్నది మనకు మనం విచారణ చేసుకుంటే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుందో అప్పుడు వీళ్ళ దృష్టి చంచలం నుంచి నిశ్చలంలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి మహాభారతంలో ఏ నిశ్చలంగా ఉండడానికే ఏకాగ్రతగా ఉండనికి ద్రోణాచార్యుడు ఏం చేశాడు? పాండవులకు, కౌరవులకి ఒక పరీక్ష పెడతాడు. మీకు పక్షి కన్ను గుడ్డు కనిపిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు ప్రతి ఒక్క శిష్యుని పిలుస్తాడు. ఏమంటాడు? నాకు చెట్టు కనిపిస్తుంది అని కొందరు అంటారు. కొందరు ఆకులు కనిపిస్తున్నాయి అంటారు. కొందరు ఈ పక్షి కనిపిస్తుంది అంటారు. ఎవరికి పక్షి కన్ను గుడ్డు కనిపిస్తుందో వాళ్ళకు ఆ ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్టు అంటాడు. పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో వాళ్ళని నెగ్గించాలంటే ఎవ్వరు సరైన సమాధానం చెప్పరు. రకరకాల సమాధానాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక అర్జునుడు మాత్రమే ఏమి కనిపిస్తుంది నీకు అంటే, నాకు నా లక్ష్యమైన పక్షి గుడ్డుని ఛేదించనీకి పక్షి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. అంటే బాణం వెయ్యి అన్నాడు. అంటే విలువిద్యలో గురువులు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిలో ఏ ఆసక్తి ఉంది, దేని మీద వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది పూర్వం అలా తెలుసుకొని వారికి ఆ విద్యను అభ్యసించే వాళ్ళంట. విలువిద్యలో కానీ, యుద్ధ రంగంలో కానీ అలా పరీక్షలు పెట్టేవారంట. వాళ్ళని దేని మీద ఆసక్తి చూపిస్తే అర్జునుడికి విలువిద్య బాగా నేర్పించగలిగాడు. ఎలాగా? ఆయన లక్ష్యమైన ఏకాగ్రత అంతా పెట్టాడు. ఏది కనిపించలేదు. అర్జునునికి ఓన్లీ పక్షి కన్నుగుడ్డు మాత్రమే కనిపించింది కాబట్టి, ఆ పక్షి కన్నుగుడ్డు కనిపించిందంటే ఎంత ఏకాగ్రతతో తదేకంగా దృష్టి పెట్టాడో అన్నది అర్థమవుతుంది. అంటే గురువులు అలా పరీక్షించేవారంట. అప్పుడు వీడికి విలువిద్యలో ప్రావీణ్యత వస్తుంది. వీడికి నిశ్చల దృష్టి, చంచల బుద్ధి ఉంది అని ఆయన నిర్ణయించుకొని ఆ విలువిద్యను ఎక్కువగా అర్జునుడికి నేర్పుతాడు. ఆ రోజుల్లో గురువులు ముందు శిశువుల మీద అలా ఆసక్తి ఉందో లేదో అని ప్రావీణ్యుడిగా తయారు చేసేవారు. ఏకాగ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకే యుద్ధ విద్యలో, విలువిద్యలు రాణించగలరు అని పరీక్షలు పెట్టేవారు. మళ్ళీ మీ కెమెరా ఉల్టానే వచ్చింది మేడం. ఇప్పుడు విలువిద్య అవసరం లేదు కానీ గురువులు చెప్పిన జ్ఞానాన్ని ఎంచుకోగలిగే శక్తి కావాలి అంటే బుద్ధి నిశ్చలంగా ఉండాలి. బాహ్యమంతా చంచలమే. బాహ్య దృష్టి ఉన్నవాడికి చంచల బుద్ధి ఉంటుంది. మరి భగవంతుని మీద దృష్టి ఉన్నవాడికి నిశ్చల బుద్ధి ఉంటుంది. వీళ్ళకి మోక్షకాంక్ష ఎక్కువ ఉంటుంది. ఎవరైతే భగవంతుని మీద అంటే ఆత్మ మీద దృష్టి పెడతారో వాళ్ళు ఈ ప్రయత్నం ఆనందంతో పొందుతారు. ఈ ప్రయత్నంలో ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు చూసుకుంటే ధ్యానము, జ్ఞానం వల్ల ఆనందం లేకపోతే దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వరు. అంటే బాహ్య విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని అర్థమైతుంది. మనకి ఇందులో ఆనందం ఉంది. మనకు బయట ఎన్ని ఉండని వాటి మీద ఆనందం లేదని అర్థమైపోయింది. ఏ బయటి ప్రాపంచికంలో విషయాసక్తి ఏది మనం తగ్గించుకొని భగవంతుని మీద ఆసక్తి, జ్ఞానం మీద ఆసక్తి ఉంది కాబట్టి మనం ప్రతిరోజు జూమ్‌కి జాయిన్ అయితున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాము అంటే దీని మీద ఆసక్తి పెంచుకుంటున్నాం. భగవంతునికి దగ్గరయ్యే ప్రయత్నం మనం చేస్తున్నామని అర్థమైంది. అది ఎవరికి? నిశ్చల బుద్ధి ఉన్నవారి ప్రవర్తన అలా ఉంటుంది. అందుకే పత్రి సారు బాహ్యంలో తిరిగి చంచలమైన బుద్ధిని ఆత్మ వైపు తిప్పు నిశ్చలం చేయమన్నారు. మరి ఇలా నిశ్చలం చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే గుణం సాత్వికమైంది కాబట్టే. ఇప్పుడు సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్తున్నారు. సాత్విక గుణంలో భగవంతుని వైపు తిప్పారు. శుద్ధ సాత్వికంలో అందరూ ఒక్కటే అనే మాటను గ్రహించారు. అందరూ బాగుండాలి. నేను నేనొక్కరిని బాగుండాలి అనుకోం గదా! ఈ శుద్ధ సాత్వికంలోకి వచ్చినాక అందరూ ఆత్మలని తెలుసుకుందాం. పత్రి సార్ ఏమంటాడు? పిల్లలకి ఎలా చెప్పాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకే 100 మార్క్స్ రావాలి అని చెప్పడం కాదు. ఆ స్కూల్లో ఉన్న క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ 100 మార్క్స్ రావాలి, అందులో నేనుండాలంటారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి అన్నది కూడా మనకు అర్థమైంది. అంటే గురువు అలా చెప్పాడు. ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరూ సమానమే. అంటే మీకు ఏదో పుణ్యం వస్తుందని కాదు. పుణ్యం రావచ్చు, రాకపోవచ్చు. నేను ధ్యానం నేర్పిన వాళ్ళలో ఒక్కరు శాకాహారి అయిన వాడి జీవితం మాంసం మానేస్తే ఎన్నో జీవులు ప్రాణాలతో హాయిగా ఉంటాయి. మనం అనుకుంటాం కదా! నేను పెట్టిన కొటేషన్‌కి ఒక అతను మారి నేను శాకాహారిగా అయ్యాను మేడం మీరు పెట్టిన కొటేషన్స్‌కి అని చెప్పాడు. చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందం నుంచి వస్తది అంటే
ఆ ఒక్కరు శాకాహారిగా మారినా ఎన్ని జీవులు రక్షించబడతాయి అన్నది అర్థమైంది కదా! అంటే మనం ధ్యానం చెబుతున్నా, ధ్యాన ప్రచారణ చేస్తున్నా, ఆ ఆనందం వర్ణించరానిది. అది ఎన్ని అంటే చెప్పలేము. ఇప్పుడు ఒక అనుభూతి చెప్పాలి అంటే చెప్పలేము. నిశ్చల బుద్ధి కలిగిన వారు 100 మందిలో ఉన్నా వాళ్ళ పని మీదనే దృష్టి ఉంటది. ఏకాంతంగా ఉన్నా, అందరిలో ఉన్నా వారి పని మీదనే దృష్టి ఉంటది అని చెప్పుకోవాలి. ఓకే మేడం. థాంక్ యూ. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకి, తటవర్తి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.